అలాంటి డాన్స్ షో ఉన్నప్పుడు మా కరాటే షో చేయాలంటే చాలా కష్టం. డాన్స్ అంటే ఎంటర్టైన్మెంట్, చక్కగా మనందరం కూడా ఎంజాయ్ చేస్తాం, చాలా హ్యాపీ. కానీ ఇవన్నీ కూడా మాకు లైన్ కరెక్ట్గా లేకపోతే ఏదైనా ఫెయిల్ అవుతే కొడతారండి మమ్మల్ని. ఎందుకు పిల్లల్ని ఇలా చంపేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు. ఓకే, ఒక ద బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు కష్టం ఉంటుంది. ఆ కష్టంతో ఇవన్నీ బయటకు వస్తాయండి. నేను ఎందుకు చెబుతున్నానంటే అగ్గిపుల్ల వెలిగించినప్పుడు కూడా షేక్ వస్తాం. ఒక్కోసారి రింగులోంచి దూకుతూ ఉంటుంది. ఆ రింగులోంచి ఆ టైమింగ్ కరెక్ట్గా లేకపోతే ఆ ముందు దూకిన ప్రమాదమే, అలానే బ్యాక్ నుంచి దూకిన ప్రమాదం. ఆ డిస్టెన్స్ అవన్నీ చూసుకోవాలి. ఇది లేట్ అవుద్ది. నేను చాలాసార్లు చెప్పాను, కరాటే అని అడుగుతారు. కరాటే చేయించాలంటే ఓన్లీ డ్రెస్లు వేసి పంచులు బ్లాక్స్ 2 మూమెంట్స్ చేయించి తిప్పేస్తే నాకు ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇలాంటి ఈవెంట్స్ ఎక్కడ చేయమండి, కాలేజీ స్టూడెంట్స్ కూడా కష్టం చేయటం. ఇలాంటి ఈవెంట్స్ చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మాకు ఒక టైమింగ్స్ ఉంటాయి. ఈ లేట్ అయ్యే కొంతమంది అయిపోతే బాగుంది ఏంటి ఇంతసేపు అనుకుంటే అది జరిగేది కాదండి. అందుకని మీ అందరికీ అర్థమయ్యేలాగా కొంచెం లేట్ అయిన పేరెంట్స్ అందరూ ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా మేనేజ్మెంట్ మేడం గారికి, వంశీ సార్ గారికి, స్వాతి మేడం గారికి, అలాగే మా స్కూల్ స్టాఫ్ కూడా ఫుల్ ఎంకరేజ్ అండి. నాకు ఎప్పుడు నేను నేర్చుకున్నదే కరాటే శారదా కాన్వెంట్. మా సార్ చలపతి సార్ గారు ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడే పనిచేస్తున్నానండి. ఓకే, అలాగే మార్షల్ ఆర్ట్స్లో నెక్స్ట్ బ్లాక్ బెల్ట్స్కి వెళ్తున్నారు మన స్కూల్ నుంచి. ఇంతవరకు ఏ స్కూల్ నుంచి కూడా ఎవరు వెళ్ళలేదండి. ఇది కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్. ఇలా మేనేజ్మెంట్ మేడం గారు నాకు ఏదో ప్లేస్ ఇచ్చారో చేసుకుంటున్నాను. కానీ దాని కష్టం వెనకాల తల్లిదండ్రులండి. మాకు టీచింగ్ టైప్ అందరికీ ఒకలాగే చెబుతారు టీచర్. మెరిట్ డల్లర్ ఉంటారు, టాపర్స్ ఉంటారు. అలాగే కరాటీలో కూడా టాపర్స్ ఉంటారు, డల్లర్స్ ఉంటారు. కానీ అలాగేం కాదు, కొంతమంది ఒళ్ళు ఉంటుంది. ఒక మూమెంట్స్ ఎలా ఉంటాయంటే ఒకలా ఉంటాయి, కానీ వర్క్ ఒకలాగా ఉంటుంది. ఏ కటా చేసినా అదే మూమెంట్స్ ఏమండి. అంటే చిన్న విషయాలు మీకు చెబుతున్నాను. ఓకే, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్. గ్రూప్ ఫోటో ఒకసారి వన్ సెకండ్ అమ్మా. మా కరాటే శ్రీను గారు, I think he started his career in our school, and every year he does lot of efforts in teaching not only just to our school kids but to all the kids who are there in the society. And we thank him for all the efforts he is doing, and also to his daughter who always supports him. A small gift of token and a facilitation to him on behalf of our school. శ్రీను. మమ్మల్ని చాలామంది దాన్ని ఏం చెప్పాలో వాడుకుంటారంటారో తెలియదు కానండి, ఉపయోగించుకుంటారండి. చాలా స్కూల్స్కి మేము వర్క్ చేస్తున్నాం పార్ట్ టైం. కానీ ఇలాగా ద ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you for supporting my father and me. Thank you so much, everyone. Didi